యేసుక్రీస్తు వారి గురించి అంబేద్కర్ గారు చెప్పిన విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవేంటో చెప్తా, వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. మీరెప్పుడు వినని విషయాలుంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలాంటి ఘోరమైన కుల వివక్ష ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు. మనుషుల్ని విడదీసి కుల వివక్ష చూపించే ఆ మతంలో ఉన్నంత వరకు ఈ దేశంలో సమానత్వం సాధ్యం కాదని నమ్మారు. అందుకే మనుషులందరినీ ఏకం చేస్తూ ఎటువంటి వివక్ష చూపని మతం ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యపడుతుందని భావించి క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధ ధర్మాలను అధ్యయనం చేయడం ప్రారంభించారు. అయితే అంబేద్కర్ గారు యేసుక్రీస్తు వారి జీవితాన్ని పరిశీలించాక తన రచనల్లో ముఖ్యంగా జీసస్ అండ్ హిజ్ రిలీజన్ అనే వ్యాసంలో వివరంగా రాశారు. యేసుక్రీస్తు ఒక గొప్ప సామాజిక సంస్కర్త. ఆయన మానవ జాతికి గొప్ప నైతిక ఉపాధ్యాయులు. 2000 ఏళ్ల క్రితమే అప్పట్లో ఉన్న సామాజిక దుర్మార్గాలను ఎదిరించారు. ఆ కాలంలో యోగ్యత లేనివారుగా పరిగణింపబడే వారితో కలిసి భోజనం చేయడం,